9 టీవీ న్యూస్ కి స్వాగతం. తాగుబోతు సోదరులకు కూడా చెప్పాలనుకుంటా ఉన్న ఒక విషయం. నేను మార్కెట్ వైస్ చైర్మన్. అక్కడక్కడ పొలాలకు వెళ్తూ ఉంటాను. అందమైన ఆదోనిని, ఆరోగ్యవంతమైన ఆదోనిని, అభివృద్ధి చెందేటువంటి ఆదోనిని మనము ఒక కళగా, ఒక డ్రీమ్ పెట్టుకొని ఆదోనిని మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవగిలిన సీసాల కారణంగా గాయాలు అవుతున్నాయి. ఊరిలో పిల్లలు ఆడుకోవడానికి, యువకులు ఆడుకోవడానికి గ్రౌండ్లు చాలా తక్కువ ఉన్నాయి. దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా, మీ ఇళ్లలో ఉండే బాత్రూమ్లను, టాయిలెట్లను వాడండి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా మే 23 నుంచి జూన్ 20వ తారీఖు వరకు 4 వారాలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే పేరు మీద పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలనేటువంటి కార్యక్రమం ఆదోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడికి చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదోనిలో పరిసరాలను మనం పరిశుభ్రంగా పెట్టుకుంటే నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటి లక్ష్యం కారణంగా కోట్లాది మంది ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకుంటా ఉన్నారు. మనం కూడా ఆదోనిలో పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకున్నట్లయితే ఊరు అందంగా ఉంటుంది. ఊరు అందంగా ఉంటే రోగాలు రావు. ప్రపంచ ఆరోగ్య సంస్థలు మనకేం చెప్తా ఉన్నాయంటే, పరిసరాలు సరిగ్గా లేని కారణంగానే రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దోమలు, ఈగలు పెరగడం కారణం చేత డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి రోగాలు విజృంభిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలా. పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకుంటే ఊరు కూడా డెవలప్ అవుతుంది. ఎట్లా? ఊరు అందంగా ఉండి నీట్గా ఉంటే పెట్టుబడులు వస్తాయి, పర్యాటకులు వస్తారు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఊరు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా కేవలం మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి చెత్త క్లీన్ చేయాలా, మున్సిపాలిటీ వాళ్ళే నీట్గా పెట్టాలా ఊరినంటే కుదరదు. ప్రతి ఒక్కరము బాధ్యత తీసుకొని మన ఇంటి లోపల ఎట్లయితే పరిశుభ్రంగా పెట్టుకుంటున్నామో మన ఇంటి బయట ఊరంతా చేయొద్దండి. మీకు వీధి కూడా చేయొద్దండి. నేను మీ ఇంటి ముందు పెట్టుకోండి. ఎవరి ఇంటి ముందు వాళ్ళు పరిశుభ్రంగా పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా వీధి, ఊరు శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా ఉంటేనే కదా రేపు భవిష్యత్తు తరాలు ఉండేది. ఇందాక మన హెల్త్ ఆఫీసర్ గారితో మాట్లాడుతూ ప్లాస్టిక్ సబ్జెక్ట్ వచ్చింది. నేను మన తాగుబోతు సోదరులకు కూడా చెప్పాలనుకుంటా ఉన్న ఒక విషయం. నేను మార్కెట్ వైస్ చైర్మన్. అక్కడక్కడ పొలాలకు వెళ్తూ ఉంటాను. మన తాగుబోతు వీరులు ఉంటారు కదా కొంతమంది, పొలాల్లోకి వెళ్ళి ఆ సీసాలు పగలగొట్టడం. రైతులు తెల్లవారక ముందే చీకటిలో పొలాల్లోకి వెళ్తే ఆ సీసాల కారణంగా, పగిలిన సీసాల కారణంగా గాయాలు అవుతున్నాయి. వాళ్ళు మందులు కొట్టి ఉంటారు కదా, ఆ గాయాలతో కూడిన కాళ్ళతోటి బురదలోకి వెళ్తే కాళ్ళన్నీ పగుళ్ళు వస్తూ ఉన్నాయి. మంటలకు తట్టుకోలేకపోతూ ఉన్నారు రైతులు. మీరు తాగితే తాగండి, రాష్ట్రానికి కూడా ఆదాయమే మీ వల్ల. కానీ పగలగొట్టాల్సిన అవసరం లేదు కదా, భద్రంగా పక్కన పెట్టండి. కనీసం సీసాలు ఏరుకునేవాడైనా వచ్చి తీసుకొని పోతాడు, వాడు అమ్ముకుంటాడు, వాడైనా బతుకుతాడు కదా. మీ అందరికీ నా సూచన, దయచేసి బహిరంగ ప్రదేశాల్లో మందు తాగొద్దండి. ఊరిలో పిల్లలు ఆడుకోవడానికి, యువకులు ఆడుకోవడానికి గ్రౌండ్లు చాలా తక్కువ ఉన్నాయి. చిన్న చిన్న గ్రౌండ్లలో అడ్జస్ట్ చేసుకొని ఆడుకుంటూ ఉన్నారు. అటువంటి గ్రౌండ్లలో కూడా ఈ మందు తాగి సీసాలు పగలగొట్టి పిల్లలను ఆడుకోకుండా చేస్తూ ఉన్నారు కొంతమంది. అదే గ్రౌండ్లలో మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉన్నారు మరికొంతమంది. దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా, మీ ఇళ్లలో ఉండే బాత్రూమ్లను, టాయిలెట్లను వాడండి. సామూహిక మరుగుదొడ్లను వాడండి. బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లకు రావద్దండి. బహిర్భూమికి, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకండి. మీకు టాయిలెట్లు లేవా, బాత్రూమ్ లేవా,
మున్సిపాలిటీ అధికారులను సంప్రదించండి. ఉచితంగా మీకు టాయిలెట్లు కట్టించేటువంటి అవకాశం ఇంకా ఉంది, ఇప్పటికీ ఉంది. మీరు అప్లికేషన్లు పెడితే కదా, ఎవరికైతే అవసరమో వాళ్ళు అప్లికేషన్లు పెడితే ఉచిత మరుగుదొడ్లను ఇంకా ఇప్పటికీ ఇస్తూ ఉన్నాం. మీరు వాటిని ఉపయోగించుకోవాలి. కాబట్టి మనమందరం కూడా మన పరిసరాలను మనం పరిశుభ్రంగా పెట్టుకొని అందమైన ఆదోనిని, ఆరోగ్యవంతమైన ఆదోనిని, అభివృద్ధి చెందేటువంటి ఆదోనిని మనము ఒక కళగా, ఒక డ్రీమ్ పెట్టుకొని ఆదోనిని మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.